హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు చెప్పబోయే సినిమా రివ్యూ 'దిల్రుబా'. హోలీ సందర్భంగా సినిమా రిలీజ్ అయింది. 'దిల్రుబా' ఎలా ఉంటుంది అనేది చెప్తాను. దానికంటే ముందు నిన్న ఒక విషయం జరిగింది. 'దిల్రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ గారు ఒక మాట చెప్పాడు. సినిమా కానీ బాగోకపోతే సినిమా రిలీజ్ అయిన మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతాము, వచ్చి నన్ను కొట్టండి అన్నాడు. అలాగే మొన్న నాని కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా బాగపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దు అని చెప్పాడు. ఇట్లా వరుసగా నా సినిమా చూడొద్దు అంటాం, నన్ను వచ్చి ప్రెస్ మీట్ పెడతాం, వచ్చి కొట్టండి అంటాం ప్రొడ్యూసర్ అన్నాడు. ఎందుకు కొట్టాలి అంటే ఆయన ఒక మాట చెప్పాడు. సినిమాలో ఫైట్స్ బాగోకపోతే నన్ను వచ్చి ప్రెస్ మీట్ పెడతాం, సక్సెస్ మీట్ పెడతాం, ప్రెస్ మీట్ కూడా కాదు, సక్సెస్ మీట్ పెడతాము, దాంట్లో నన్ను వచ్చి కొట్టండి అన్నాడు. ఓకే, అదంతా పక్కన పెడితే సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కిరణ్ అబ్బవరం చూసుకుంటే అతని కెరీర్ గ్రాఫ్ షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చాడు. ఒక్కొక్క సినిమా మెట్టు మీద మెట్టు ఎక్కుకుంటూ వచ్చాడు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఈరోజు 10వ సినిమా 'దిల్రుబా' చేశాడు. బట్ దీనికంటే ముందు కా సినిమాతో కొంతమంది యంగ్ హీరోలు కూడా కొట్టని 50 కోట్ల మార్కునైతే సునాయాసంగా కొట్టేశాడు కా సినిమాతో. కా సినిమా కంటే ముందు అయిపోయిన సినిమా ఈ 'దిల్రుబా'. అయితే చిన్న టెక్నికల్ ఇష్యూస్ కానీ కార్పొరేట్ వాళ్ళు సరిగమ వాళ్ళు ఇన్వాల్వ్ అవడంతో ఈ సినిమాని హోలీ సందర్భంగా రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఫిబ్రవరి 14 అనుకున్నారు, తర్వాత మార్చికి వెళ్ళారు. అయితే ఇది ఎట్లా ఉన్నా రిలీజ్ డేట్ ఎలా ఉన్నా ఏంటన్నా చిన్న ప్రాబ్లం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఇప్పుడు 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. దానివల్ల స్టూడెంట్స్ వస్తారా లేదా అనేది చిన్న సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే ఎగ్జామ్స్ మానుకుని సినిమా చూసేంత చేయరేమో, అదొకటి. రిలీజ్ చేసే టైంకి హీరో గారు కూడా డైరెక్టర్ వీళ్ళంతా అనుకున్నారు, కానీ కాకపోతే లేజర్ టైం ఉంటుంది. ఆ సినిమాలో 'దిల్రుబా' లాంటి సినిమాని చూస్తారేమో అని చిన్న ప్రయత్నం అయితే చేశారు. ఇక కథ విషయానికి కానీ ప్లాట్ విషయానికి వస్తే అన్ని లవ్ స్టోరీలు, ఒక్కొక్క లవ్ స్టోరీది ఒక్కొక్క ఎమోషన్. లవ్ స్టోరీలు చాలా వస్తూ ఉంటాయి. అటువంటిది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి డిఫరెంట్ లవ్ స్టోరీ గత వారమో 2 వారాల ముందో 'డ్రాగన్' ఆ సినిమా వచ్చింది. ఎందుకంటే ఇద్దరు లవ్ చేసుకుంటారు. ప్రజెంట్ లవ్ చేసుకున్న వాళ్ళు విడిపోతే ఎక్స్ లవర్ వచ్చి వీళ్ళిద్దరిని కలపటం. విభిన్నమైన కథాంశం, కొత్త ఎమోషన్తో ట్రై చేశారు. కాకపోతే ఈ సినిమా 2001లోనే కిరణ్ అబ్బవరానికి డైరెక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్గా టెక్నికల్గా ఆలోచిస్తే ఈ సినిమానే ముందేనట్టు 'డ్రాగన్' కంటే కూడా. అయితే సినిమా ప్రజెంట్ లవర్స్తో విడిపోయిన దాంట్లో ఎక్స్ లవర్ వచ్చేసి ఎక్కడో యూఎస్లో ఉంటుంది. తను 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా వచ్చేసి హీరో మంచోడు. అతను ఎటువంటి సందర్భంలో లవ్ అయితే ఫెయిల్ కాకూడదు, అందువల్ల అతనికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ 8 నెలల ప్రెగ్నెంట్ అయినా కూడా వచ్చి కిరణ్ అబ్బవరం అలాగే రుక్సార్ ఎవరైతే ఉన్నో ప్రజెంట్ లవర్ని కలుపుతుంది. ఎవరు? ఎక్స్ లవర్ అయిన ఖ్యాతి. ఇది ఓవరాల్ సినిమా స్టోరీ. దీన్ని పట్టుకునే ఆ సినిమా మొత్తం ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేటప్పటికి హీరోకి ఒక యాటిట్యూడ్, థ్యాంక్స్ చెప్పడం, అలాగే సారీ కూడా చెప్పడు. ఇదే సినిమా క్యారెక్టర్ కిరణ్ అబ్బవరం యాటిట్యూడ్. సిద్ధార్థ రెడ్డి అనే క్యారెక్టర్ని డైరెక్టర్ డిజైన్ చేసుకున్నాడు ఈ రకంగా. అయితే చాలా విషయాలు సారీ చెప్పకపోవటం వల్ల లవర్ని పోగొట్టుకోవటం, అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు చెప్పడు సారీ, లేకపోతే థ్యాంక్స్ ఎందుకు చెప్పడం అనేది చిన్న ఇష్యూ. అతని జీవితంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల అతను ఆ 2 చెప్పడం అనేది, ఎందుకు చెప్పడు ఏంటనేది మనం రివీల్ చేయడం తప్పు. మీరైతే వెళ్ళి సినిమా చూడండి. అయితే ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో శామ్సియస్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా కొట్టాడు. పాటలు 2-3 పాటలు అయితే చాలా హంటింగ్గా ఉన్నాయి. 2-3 పాటలు తర్వాత ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే డానియల్ జోసెఫ్, అతను పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా సినిమా ఎందుకు చూడాలి ఏంటి అనే విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం యాటిట్యూడ్ కానీ, స్టైలింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ కొత్త కిరణ్ అబ్బవరం అయితే సినిమాలో చూస్తాం. మిగతా అంతా అక్కడక్కడ డైరెక్టర్ కొంచెం తడబడ్డాడని చెప్పుకోవచ్చు. పాటల విషయంలో కానీ వీటిలో ఎన్ని బాగున్నా కూడా స్టోరీ విషయంలో కానీ. డైరెక్టర్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అతనే రైటర్ కాబట్టి ఈ సినిమాకి డైలాగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నాడు. టెక్నికల్ పరంగా విషయానికి వస్తే సాంగ్స్ కానీ, తర్వాత సినిమాటోగ్రఫీ కానీ, కిరణ్ అబ్బవరం స్టైలింగ్ కానీ, కిరణ్ అబ్బవరం యాటిట్యూడ్ కానీ, కొత్త కిరణ్ అబ్బవరం అయితే చూడటానికైతే ఈ 'దిల్రుబా' అయితే చూడండి. ఇది నేనిచ్చే రివ్యూ 'దిల్రుబా' సినిమా చూశాను కాబట్టే రివ్యూ చెప్తున్నాను. సినిమా ఎలా ఉంది ఏంటి, ఇది నా రివ్యూ అనేది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది నేను మీ మీద రుద్దే ప్రయత్నం అయితే కాదు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5. మీకు ఈ సినిమా నచ్చితే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.